ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. ఆర్మగెదన్, ఈ భయంకరమైన పదం ప్రకటన గ్రంథంలో ఉన్న పొడుపు కథ అని బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ఒకసారి మాత్రమే కనిపిస్తుంది, తరువాత ఇది ఎక్కడ కూడా మనకు కనిపించదు. చాలా మంది అనుకుంటున్నారు మెగిద్దోను అనేటువంటి పట్టణం ఇశ్రాయేలు కలదు అనుకుంటున్నారు. బైబిల్ తర్జుమా చేసిన పండితుడు రాబర్ట్ మార్ఫీ అంటున్నారు, గట్టిగా వాదిస్తున్నాడు, ఇది నిజంగానే గిద్యోను చేసిన యుద్ధాన్ని సూచిస్తుందని తెలియజేస్తున్నాడు. వారు చిన్నవారే అయిన దైవికమైనటువంటి సైన్యం, శత్రువుల మీద భయంకరమైన యుద్ధాన్ని సాగించి జయం పొందిన సైన్యం ఇది. ఆర్మగెద్దోన్ అనే పదము హెబ్రీ భాషలో ఉంటుంది, మార్ గిడోన్ అని పిలుస్తారు. దీన్ని ఎందులో నుంచి తర్జుమా చేశారనగా యెహోవా ఆర్మగెద్దోన్. దీని అర్థము దేవుని యొక్క వాక్యము గిద్యోనుతో సవాలు విసిరినట్టుగా చూస్తున్నాం. ఇది చెప్పుకోదగిన విషయం. గిద్యోను చేసినటువంటి యుద్ధము మెగిద్దో అనే లోయలో జరిగింది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనంలో ఆర్మగెద్దోన్తో కలుపుతుంది. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యుద్ధాన్ని సూచిస్తూ ఉన్నది. వాస్తవమైనటువంటి రహస్యం ఏంటి? ఆర్మగెద్దోన్ యొక్క యుద్ధములో ఉన్నటువంటిది. ఇందులో ఏ రహస్యమో దాగి ఉన్నది? ఇది ఎలాగునా నీకు ప్రభావితం అవుతుంది? రండి చూద్దాం. ఈ విషయాన్ని గురించి జాగ్రత్తగా మనం పరిశీలించుదాం. ఈ విషయాన్ని ఎలా తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదు. బైబిల్ తెలియచేస్తుంది మనము యుద్ధ దినాల్లో ఉన్నామని. ఓ భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉన్నది. అదేమనగా నీ యొక్క మనస్సులో జరిగేటువంటి ఒక పెద్ద పోరాటం. అది పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే, ఓ మంచి క్రైస్తవుడిగా జీవించాలని, భయంకరమైనటువంటి యొక్క ప్రపంచంలో ఉండాలంటే నీకు పెద్ద యుద్ధం లాంటిదే. ప్రభువైన యేసు అన్నారు, నా నామము నిమిత్తం మిమ్మల్ని అందరూ కూడా ద్వేషించేదరన్నారు. లోకములో చాలా వ్యతిరేక్తంగా జరుగుతూ ఉన్నది. మంచి శక్తులు అలాగే దుష్ట శక్తుల మధ్య యుద్ధం జరుగుతున్నది. ఇప్పుడు మనము చూద్దాం. చరిత్ర ద్వారా మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి వింటూ ఉన్నారు. ఇవి శ్రమలకు ప్రారంభం. ఇప్పుడు వాటిని మనం గమనిస్తే మన జీవితాల్లో కూడా చూస్తున్నాం. మంచి చెడ్డల మధ్య జరిగే పోరాటం. దేవుని చిత్తం జరిగించాలి అనుకుంటున్నాము, అలాగే మన చిత్తం కూడాను అప్పుడప్పుడు ఎలా ఉంటుంది, అలాగే దుష్ట ప్రభావం కూడా ఉంటున్నది. ఇప్పుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది అనగా, యుద్ధాల కంటే భయంకరమైన యుద్ధాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి యుద్ధాలు. అదేమనగా అది హార్మగెద్దోన్ అనేటువంటి యుద్ధం. ఆ భయంకరమైన పదము హార్మగెద్దోన్ అనేకమైన వ్యత్యాసమైన రీతిలో తెలియజేస్తూ ఉంది. అరిష్ట అనే మాట ఇది ఏ విధంగా మనకు తెలియచేస్తూ ఉంది అనగా యుద్ధాన్ని సూచిస్తుంది. యుద్ధాల కంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి యుద్ధాలు. ప్రజలందరూ తెలుసుకోవలసిన విషయం ఏమనగా, ఒక్కసారి మాత్రమే బైబిల్ కనిపిస్తే ఆర్మగెద్దోన్. బైబిల్ పండితులు కూడా తెలియజేస్తున్నారు, 2 పదములు కలిస్తే ఈ మాట వస్తూ ఉన్నది. ఇది గ్రీకులో ఉన్నది. అది ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో ఆర్మగెద్దోన్ అనుంది. అది హెబ్రీ భాషలో ఉన్నది. హెబ్రీ భాషలో దీన్ని చూసినట్లయితే హార్ మెగిద్దోన్ అనే కొండ. హార్మ్ అంటే మెగిద్దోను అనేటువంటి కొండ. ఇదో పెద్ద కొండ యెజ్రెయేలు అనే లోయలో ఇది ఉంటున్నది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలము. తెర మీద ఉన్న యొక్క పటాన్ని మీరు చూడండి. ఇవి పురాతన శిథిలాలు అయినటువంటి మెగిద్దోను. ఇవి చాలా పెద్దవేమీ కాదు గాని ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి శిఖరము. ఇది ఓ చిన్న గ్రామము లేక ఒక చిన్న రాజ్యంగా ఉంటున్నది. దీన్ని గమనించినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యూహాత్మక లోయ యెజ్రెయేలులో కలదు. యెజ్రెయేలు లోయలో ఈ యొక్క స్థలాన్ని మనం చూసినట్లయితే 34 విధమైన యుద్ధాలు జరిగాయి. మనం దీని గురించి మాట్లాడుతుండగా, హార్మగెద్దోను అనగా యుద్ధాలు లోయలో జరుగుతున్నాయి, యెజ్రెయేలులో జరిగినటువంటివి. ఈ యుద్ధాలన్నీ చూస్తే గిద్యోనే చేశాడు. సత్యాన్ని మనం గ్రహించాలంటే ఈ హార్మగెద్దోను ఇది నిజంగా మనము చూడాలంటే న్యాయాధిపతులు 6వ అధ్యాయము. అదేమనగా ప్రభువు సెలవిస్తున్నాడు గిద్యోనుతో ఎలాగనగా, యా మార్ గిడియాన్. ఇది ఆర్మగెద్దోను సూచిస్తూ ఉన్నది. అతడు ఆ లోయలోనే ఆ యొక్క యుద్ధాన్ని జరిగించాడు. అక్కడ యోషియా చంపబడ్డాడు. దెబోరా, బారాకు అక్కడ విజయాన్ని సాధించారు కనానీయులపై యుద్ధం చేసి. కనుక ఈ యొక్క లోయలో అనేకమైనటువంటి యుద్ధాలు జరిగాయి. ఒక కారణమేమనగా, ఈ యొక్క లోయలో ఈ ప్రధానమైన రహదారి 3 ఖండములను ఏకం చేస్తూ ఉన్నది. ఎవరికైతే లోయ సొంతమవుతుందో అక్కడ పన్ను చాలా చెల్లించాలి. ఆశ్చర్యమైనటువంటి సంఘటన ఏమనగా, రాజ్యములో ఉన్నవారు దీన్ని సొంతం చేసుకోవచ్చు, ప్రత్యేకంగా దీన్ని సంపాదించుకొనవచ్చును. నెపోలియన్ ఒకసారి సందర్శించాడు మధ్య తూర్పు దేశాన్ని. అతడు ఇశ్రాయేలు దేశానికి వెళ్లి ప్రత్యేకంగా మెగిద్దోను కూడా దర్శించాడు. ఆ లోయను చూసి ఈ విధంగా దాని గురించి తెలియజేశాడు. సైన్యాధికారి అయిన నెపోలియన్ బోనపార్టే హార్మగెద్దోను అనే యుద్ధం గురించి మాట్లాడుతూ, ప్రపంచ సైనిక దళాలన్నీ పెద్ద సంఖ్యలో యుద్ధ భూమిలో పాల్గొనవచ్చును. ప్రపంచంలో దీనిని మించిన యుద్ధ భూమి మరొకటి లేదు. భూలోకమంతటికి ఇది అత్యంత సహజమైన యుద్ధ భూమి అని చెప్పాడు.
నెపోలియన్ యుద్ధాన్ని గురించి చెబుతూ ఈ యుద్ధాల గురించి ప్రత్యేకంగా చెప్పాడు. ఆకర్షణీయమైనటువంటి సువార్తను అందించేటువంటి పాస్టర్లు ఈ విధంగా తెలియజేశారు. అర్మగెద్దోను యుద్ధం అన్నారు. ఈ లోయలోనే అక్షరాల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక్కడ చైనాను చూడగలం, ఇక్కడ రష్యాను చూడగలం. అలాగే మనము చూసినట్లయితే అమెరికా, ఇశ్రాయేలు దేశాలు, ఇవి చాలా పెద్ద ఎత్తులో బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఆర్మగెద్దోను అనేటువంటిది సైనికులతో కలిసి యుద్ధం కొరకు ఈ విధంగా వినియోగిస్తూ ఉంటున్నారు. ఒకరినొకరు పోరాడుకుంటారు. అలాగనే వారు యుద్ధం చేసుకోవడం మాత్రమే కాకుండా చూడండి, గతంలో యుద్ధాలు ఏ విధంగా మార్పు చెందాయో. ఇప్పుడు కొన్నిసార్లు మధ్య తూర్పు దేశంలో ఇలా జరుగుతున్నాయి. ఒకవేళ కొన్నిసార్లు యుద్ధాలు జరగవచ్చును. ఈ ఆర్మగెద్దోను అనేటువంటిది సరైనటువంటి యుద్ధము. ఇది సాతానుడు దేవుని ప్రజలకు విరుద్ధంగా జరిగించేటువంటి యుద్ధం. ప్రకటన 12లో చూస్తున్నాం 17వ వచనములో ఆ ఘట సర్పము ఎవరది? అపవాది భయంకరమైన కోపముతో గర్జించుచు ఆ యొక్క స్త్రీ మీద యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాడు. నేనే చాలా తల బాదుకుంటూ ఉన్నాను. అనేకమైన మాటలున్నాయి. ఈ విషయాన్ని గురించి మాట్లాడుకోవచ్చును. ప్రజలు ఆశ్చర్యపోతారు ఈ ఆర్మగెద్దోను యుద్ధాన్ని గురించి. శరీర సంబంధమైన యుద్ధాలు, ఆర్థిక యుద్ధాలు, ఆత్మీయ యుద్ధాలు. ఆ వాక్యాన్ని తిరిగి మరలా చదువుదాం. నాతో కూడా ఏకీభవించండి. ప్రకటన 16వ అధ్యాయం. మన తల చుట్టూ ఏం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడేం చెప్పబడిందో చూద్దాం. అదేమనగా ఆర్మగెద్దోను యుద్ధం అంటే 6వ తెగులును సూచిస్తుంది. చివరి 7 తెగుళ్ల కంటే. మీరు 12వ వచనం చూస్తే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లే దాని నీళ్లు ఎండిపోయెను. తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లే దాని నీళ్లు కూడా ఎండిపోయాయి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలుగా నేను చూసితిని. రాజుల మధ్య అవి సూచక్రియలు చేస్తూ అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరిగే యుద్ధమునకు లోకమంతటా రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలు వెళ్ళి. మరి మీలో ఎంతమందికి ఎర్ర రంగులో ఉన్న బైబిల్ కలదు? ఎందుకు అక్షరాలు ఎర్ర రంగులో మార్చబడ్డాయి? ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ఇక్కడ ఎర్ర అక్షరాలు మనం చూడము. అయితే చివరి భాగం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఈ ఒక్క స్థలములో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వెంటనే ఒక మాట తెలియజేస్తున్నాడు. 6వ తెగులు ఏర్పడినప్పుడు దీని గురించి ఎక్కువగా వివరిస్తాను. జనులందరూ ఏకముగా కూడి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనములో ఒక స్థలానికి వస్తున్నారు. అది హెబ్రీ పదములో ఉన్నది. దాని పేరు హార్ మెగిద్దోన్. మంచిదండి. దీని వెనుకున్నటువంటి చరిత్రను మనము ధ్యానిస్తున్నాం. మీలో కొంతమంది ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. అక్కడ ఒక ముద్ర మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 1,44,000 మందిని ముద్రించబడ్డము 14వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. అక్కడ 1,44,000 మంది. అక్కడ ఒక ముద్ర చూస్తున్నాము. దేవదూతలు ముద్రిస్తూ ఉన్నారు. గాలి వీచకుండా చేస్తూ ఉన్నా. ఎందుకనగా దేవుని ప్రజల నొసల మీద ముద్ర వేసేంత వరకు అక్కడ తెలియజేయబడుతూ ఉంది. 12,000 మంది ముద్రలు వేస్తూ ఉన్నారు. 12 గోత్రముల వారికి. యూదా, రూబేను, గాదు, ఆషేరు, నఫ్తాలి, సిమియోను, లేవి, జబులోను, ఏసేబు, బెన్యామీను. ఇప్పుడు దీని అర్థమేమనగా దేవుడు 1,44,000 మంది యూదులను ఈ చిన్న గోత్రములో నుండి చివరి దినాల్లో వారు పొందేదేమనగా ఆత్మీయ ముద్రను పొందుచున్నారు ఆ తెగులు రావడానికి ముందు. ఇది మీకు ఆశ్చర్యమేస్తుంది. కొంతమంది సువార్తను అందించేటువంటి పాస్టర్లందరూ కూడా వారు చెప్పేటువంటి విషయాన్ని చూసి నిర్ఘాంతపోతున్నాను. వారికున్న అవివేకాన్ని బట్టి. మనమందరము చేయవలసిందేమనగా మనము బైబిల్ గ్రంథాన్ని చక్కగా చదవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననానికి ముందు హిజ్కియా రాజును గురించి చూద్దాం. 12 గోత్రాలు సిరియా దేశానికి కొనుగోబడుతున్నారు. చాలా మంది గోత్రముల పేర్లున్నాయి. వారు వివాహం చేసుకున్నారు సిరియా వారితో. తద్వారా చాలా మంది వారి యొక్క గుర్తింపును పోగొట్టుకున్నారు. మీలో కొంతమందికి తెలుసు అనుకుంటాను ఇస్సాకారు గోత్రాన్ని గురించి. దాని గురించి మీకు తెలియదేమో. అందులో నుండి చాలా మంది చెదిరిపోయారు. వారు వివాహం చేసుకున్నారు. దీనిలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమనగా దేవుడు చివరిగా ఆయన చేసిన కార్యమేమనగా 1,44,000 మంది మంచి యూదులను 12,000 మందిని ప్రతి గోత్రంలో కూడా తీసుకున్నాడు. ఒక్కొక్క గోత్రంలో అనేకమైన జనసంఖ్య ఉన్నారు. అయితే యూదా గోత్రంలో చాలా మంది ఉన్నారు. బెన్యామీను కంటే ఎఫ్రాయిము, తర్వాత మనస్సే. వీటిని చూస్తే 12 మనము చూస్తూ ఉన్నాము. నేను విశ్వసిస్తున్న యొక్క సంఖ్యను చూస్తే ప్రత్యేకంగా ఉన్నది. పేర్లు చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథములో. ప్రతి పేరుకు ఆత్మీయ అర్థం కలదు. ఈ విషయాన్ని 2 సార్లు తెలియజేస్తూ ఉన్నాను.
ప్రకటన గ్రంథంలో ఉన్న పేర్లు అవన్నీ కూడా ఒక గుర్తయ్యున్నవి. ప్రకటన గ్రంథంలో యెజబెల్ గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగానే యెజబెల్ గురించి మాట్లాడుతున్నాడా? ముందుగానే చనిపోయిందిగా. యెజబెల్ ఏం చేసిందో అలాగే చేశారని తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం బిలామును గురించి మాట్లాడుతున్నది. నిజంగా బిలాము లేచాడా? అలా కాదు, కొంతమంది దురాశలకు తెలియజేస్తూ ఉన్నది. వారు అమ్మబడ్డారు బిలాము వలె. ఘట సర్పాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. అపోల్లోయోని గురించి మాట్లాడుతున్నది. మిఖాయేలు గురించి మాట్లాడుతున్నాం. ఇలా ఎన్నో విషయాలున్నాయి. వాటికి ఆత్మీయ పేర్లు కలవు. 144,000 మందిని చూసినప్పుడు వారికి ఉన్నటువంటి పేర్లకు అర్థమేంటి? మొదటిగా వారి యొక్క సంఖ్యను కనుగొనలేము. ఇక్కడ యాకోబు సంతతి గురించి చూడలేము. ప్రకటన గ్రంథం చూడలేము. వారు ప్రత్యేకమైన వారు, వరుస క్రమంలో ఉన్న గోత్రముల వారు. 2 గోత్రాలు తీసివేయబడ్డాయి. అవేంటో మీకు తెలుసా? దాను గోత్రం గురించి అక్కడ లేదు. ఎందుకు దాను గోత్రం లేదు? అలాగే అక్కడ ఎఫ్రాయిం గోత్రం కూడా లేదు. అక్కడ యేసేవును చేర్చారనగా లేవియ గోత్రం. దీనికి కారణము ఏమనగా వారి పేర్లు చెబుతూ ఉన్నప్పుడు వారు విడుదల గురించి కథ తెలియజేస్తున్నది. ఎఫ్రాయిం అనగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది విగ్రహారాధన. అందుకే ఒంటరి అయిపోయాడు. దాను గోత్రాన్ని చూస్తే మార్గములో ఉన్నటువంటి పామును సూచిస్తూ ఉన్నది. దానుకు అర్థమేమనగా న్యాయ తీర్పు. న్యాయ తీర్పు గతించిపోయింది. ఈ సమయంలో 144,000 మంది చూస్తే ఎప్పుడైతే మీరు అక్కడ ఇయ్యబడిన పేర్లు చూస్తారో, నేనైతే వారి పేర్లకు ఉన్నటువంటి హెబ్రీ పదములో ఏం తెలియజేస్తుందో నేను తెలుసుకుంటాను. ఒకవేళ యోధా పేరు చెప్తే యోధా పేరు ముఖ్యమైంది. ఎందుకు ఈ సంఖ్యలో యోధా మొదటగా వస్తున్నది? మొదటగా పుట్టినవాడు కాడు. రూబేను మొదటగా జన్మించాడు. వరుస క్రమం అంతా కూడా అక్కడ తప్పిపోయింది. యోహానుకు తెలుసు ఎలాంటి గోత్రమని. ఎందుకంటే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాయి. నేను యెహోవాను స్తుతించెదను, ఎందుకనగా ఆయన నా వైపు చూసి నా అవసరాలను బట్టి నాకు శ్రేష్టమైన ఐశ్వర్యమును ఇచ్చెను. నా పోరాటమును బట్టి నేను సంతోషించుచున్నాను. ఆయన దానిని నా చేత మరువు చేయుచున్నాడు. దేవుడు నా మొర్ర వినివాడు. ఆయన నాకెంతో సమీపంగా ఉన్నాడు. ఆయన నా కొరకు ఒక నివాస స్థలమును కొనియున్నాడు. తన దక్షిణ హస్తపు కుమారుని ఆయన నాకు అనుగ్రహించును. అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనగా అక్కడ రక్షణ పథకాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయాన్ని మాట్లాడదాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయాన్ని చూసినట్లయితే, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయుండి బబులోను వారి కుమార్తెల గురించి మాట్లాడుతుంటే, ప్రకటన గ్రంథములో ఆమె వేశ్యలకు తల్లి. ఇది మంచిదా లేక చెడ్డదా? చెడ్డది. చెడ్డ స్త్రీ. మరో స్త్రీ ఉన్నది, ఆమె కన్యక. ప్రకటన గ్రంథంలో సూర్యచంద్ర నక్షత్రములతో ఆమె కప్పబడింది. ఈ 144,000 మంది ఏ సాంగత్యం నెరుగరు. అబద్ధపుపదేశమును అందించిన బబులోను కుమార్తెలు. వారు పరిశుద్ధమైన వారు. గొర్రెపిల్లను వెంబడిస్తూ ఉన్నారు. క్రొత్త కీర్తన పాడుచున్నారు. ఎవరు పాడలేంటి పాటలు. భూమి మీద నుండి విమోచించబడిన వారు మాత్రమే. తెలుసా, ప్రతిసారి 144,000 మందిని గురించి చెబుతూ ఉన్నది. ఎంతమంది ఉన్నారు? 12 సార్లు 12,000 మంది. 12 అనే సంఖ్య క్రొత్త నిబంధనలో ఎక్కడా కనుగొనగలరు? అపోస్తలు. సరేనా? అపోస్తలు వెంబడించారా ప్రభువైన యేసు ఎక్కడికి వెళ్తే అక్కడికి? అపోస్తలు యేసుతో కూడా పాట పాడారు. ఒక్కసారి రాయబడింది యేసు క్రొత్త కీర్తన పాడారని. ప్రభు సంస్కారములో అక్కడ తెలియజేయబడింది కల్మషము లేనివారని. ఒక్కసారి మాత్రమే ప్రభువైన యేసు అపోస్తలను చూసి ఇశ్రాయేలులో కల్మషం లేనివని తెలియజేశాడు. ఈ విషయాన్ని గురించి మీరు ఆలోచించండి. వారికి ప్రత్యేకమైన బాంధవ్యము కలదు. నా అభిప్రాయం ఏమనగా 144,000 మంది వారు రెండవ రాకడలో 12 మంది అపోస్తలులు ఎక్కడున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు మొదటగా వచ్చినప్పుడు. చివరిగా అపోస్తలులు ప్రాముఖ్యమైన పని కొరకు నియమించబడ్డారు. 144,000 మంది రక్షించబడ్డారా? లేదు. అది చాలా మంచిది కానీ కాదు. నేను లెక్కవేసి చూశాను, 144 మంది మాత్రం రక్షించబడలేదని. ఈ విషయం నన్ను నిరుత్సాహపరిచింది. సంఖ్యాపరంగా చూస్తే అదొక లాటరీలా అనిపిస్తుంది. మీలో అందరూ ఇలాగే ఉండాలనుకుంటున్న 144,000 మంది ఏ విధంగా లాటరీ టికెట్ కొనుక్కున్నట్లుగా
అంత మాత్రమే కాకుండా చాలా మంది ఉన్నారు. ఏం తెలియజేసిందనగా, ఓ గొప్ప జనసమూహము రక్తం చేత కొనబడినటువంటి వారు, మహాశ్రమ నుండి వచ్చిన వారు. పెంతెకోస్తు దినాన ప్రభువైన యేసు తన ఆత్మను కుమ్మరించినప్పుడు వారందరూ మేడగదిలో ఉన్నారు. యూదా ఇస్కరియోతు వేరెవరిని ఎన్నుకున్నారు. 120 మంది కూడుకున్నారు. వారు వెళ్లి ప్రసంగించారు. లక్షలాది మంది బాప్తిసం పొందుకొని రక్షించబడ్డారు. 3,000 మంది ఒకసారి, 5,000 మంది ఒకసారి, 144,000 మంది ప్రత్యేకమైన ఆత్మతో నింపబడి ఉన్నారు. వారు సిద్ధంగా ఉన్నారు. ముద్రించే సమయంలో పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడినప్పుడు గొప్ప సువార్త కార్యం జరిగింది. అక్కడ లక్షలాది మంది రక్షించబడ్డారు. అక్కడ తెగుళ్లు సంభవించడానికి ముందు దూతలు గాలిని వీచకుండా బంధిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కొక్క నొసల మీద ముద్రించేంత వరకు. ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా. నేటి ప్రదర్శనలోనికి మనము తిరిగి కలుసుకోబోతూ ఉన్నాం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాస్తవంగా బైబిల్లోని గొప్ప రచయితలందరూ కూడా గొప్ప తీర్పు దినాన్ని గురించి రాశారు. పౌలు అంటున్నాడు, మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. మనం చేసిన అనేక పాపాలు వెలుగులోకి వస్తాయి. పరిశుద్ధమైన దేవుని యొద్ద ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. ప్రతి మనిషికి ఇది భయాందోళన కలిగించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు న్యాయ తీర్పు ఎలా తప్పించుకోవాలో తెలియజేస్తున్నాడు. పరిపూర్ణమైన సమాధానంతో ఈ అద్భుతమైన పుస్తకాన్ని మీతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాము. బైబిల్ వాక్యాలతో వివరిస్తూ ఉంది. ఈ తీర్పుకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఈ రక్షణ న్యాయవాది ఎవరు? ఎవరు నిందితుడు? మహోన్నతమైన న్యాయవాది ఎవరు? ప్రత్యేకంగా ఇందులో నుండి మనము ఏ విధంగా తప్పించబడాలి? మీ ఉచిత కాపీ పొందడానికి ఈ తెరపై ఉన్న నంబర్ను సంప్రదించండి. ఆఫర్ నంబర్ 419 అని అడగండి. మా వెబ్ చిరునామాను సంప్రదించండి. ఈ అద్భుతమైన పుస్తకాన్ని మీరు చదివిన తర్వాత మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి. ఇప్పుడు నేటి ప్రదర్శనలోనికి వెళదాం. దేవుని వాక్యము ద్వారా అనేకమైన సత్యాలు నేర్చుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలంటే పాత నిబంధనలో కనుగొనగలము. ఎహెజ్కేలు గ్రంథాన్ని ఒకసారి చదువుదాం. నేను ముందుగా తెలియజేశాను, ప్రకటన గ్రంథములో 404 వచనాలున్నాయని. 278 వాక్యములు 404 వాక్యాల కంటే ప్రకటనలో ఉన్న వాక్యాలు అన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నాయి. ఎహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం చూద్దాం. 4వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. అది ఒక ప్రవచనము. ఈ యొక్క పుస్తకాన్ని మనం చదువుచుండగా మనం తెలుసుకోగలము. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించెను. నొసలయందు ముద్ర వేయవలదు, అది మంచిది కాదంటాం. నొసలయందు ముద్ర వేయించబడ్డము దేన్ని సూచిస్తూ ఉన్నది? ఆ మృగము యొక్క ముద్ర. అయితే ప్రకటన గ్రంథంలో ప్రతి ఒక్కొక్కరు ముద్రించబడుతూ ఉన్నారు. దేవుని ముద్ర అయినా కలిగి ఉండాలి, లేదా సాతాను ముద్ర అయినా కలిగి ఉండాలి. ఈ ముద్ర చూడండి. ఎహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయంలో యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించెను. హేయ కృత్యములు చేయడం ద్వారా ఆ యొక్క ఆలయమంతా కూడా హేయమైపోయింది. ఎహెజ్కేలు మాట్లాడుతూ ఉన్నాడు ఆలయంలో ఉన్న విగ్రహాలను గురించి. ఆయన మరో విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 6 దూతల గురించి అక్కడ చూస్తున్నాం. 7వ దూత రాస్తూ ఉన్నాడు, మిగిలిన 6 దూతలు నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చును, మీరు పట్టణములో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారికి, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను గాని ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. ఆ గురుతు ఎవరికుండునో మీకు ఆ గురుతు కావాలా? నా ఆలయంలో నుంచి ప్రారంభించమంటున్నాడు. దీనర్థము దేవుని ప్రజల మధ్య నూతన బంధన మీరు చదివారా? పేతురు అంటున్నాడు, న్యాయ తీర్పు దేవుని ఇంట్లో ప్రారంభమవుతూ ఉందని పేతురు తెలియజేస్తున్నాడు. ఎవరికి ఎక్కువ లెక్క ఇవ్వబడిందో వారు లెక్క ఒప్పచెప్పాలి. మీలో ఎంతమందికి కథ తెలుసు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ ఆలయంలోకి తీసుకురాబడ్డది. యాజకులంతా ఆమె మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. వీరు యేసుని వెంబడించినటువంటి వారు, యేసు వద్దనుకునేవారు, యేసుని ఎదుర్కోవాలన్నవారు ఆమెను రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు. అప్పుడు యేసు అంటున్నారు, మీరు పాపము లేని వారు ఒక రాయి విశ్రమన్నాడు. ఒకరి వెంబడి ఒకరి, పెద్దలు మొదలుకొని పిల్లల వరకు. న్యాయ తీర్పు ఎక్కడి నుంచి జరుగుతున్నది? దేవుని యొక్క ఆలయంలో నుంచి ప్రారంభమవుతూ ఉన్నది. ఏం చెప్తుందో చూద్దాం. ఆలయం ఎదుట ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఈ యొక్క తీర్పు చూస్తే, మీరు ఎవరినైనా తీర్పు తీరిస్తే ఎక్కడ ప్రారంభమవుతుంది? పిల్లల దగ్గర నుండా? అవకాశము ఉన్నటువంటి వారికా? పెద్దలకు ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి వారికి. ఎప్పుడు ముద్రించడం ముగించుతున్నది? బైబిల్ తెలియజేస్తుంది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మరి రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతం వచ్చును. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సువార్త ప్రపంచవ్యాప్తాలు వ్యాపిస్తుంది. అపోస్తల దినాల్లో జరిగిన రీతిగా
స్నేహితులారా, మీకు విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇదేదో మీడియా ద్వారా కాదు. సువార్త వెళ్ళడానికి కొన్ని పరికరాలున్నాయి. దేవునికి అవసరమైంది సాంకేతిక పరిజ్ఞానం కంటే దేవుడికి స్త్రీ పురుషులు కావాలి. వ్యక్తిగతంగా ఉండేటువంటి వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారి ద్వారా సువార్త వెళుతూ ఉన్నది. ఏ విధంగా శిష్యులు సువార్తను తీసుకుని వెళ్లారు? రోమా చక్రవర్తి నొద్దకు ప్రింటింగ్ ప్రెస్ లేకుండా ఎలా చేయగలిగారు? ఇంటర్నెట్ లేకుండా ఎలా చేయగలిగారు? శాటిలైట్ లేకుండా. మతి చెలించిపోతుంది. వారు జీవితంలో శక్తితో నింపబడ్డారు. ప్రజలు చూశారు, అలాగును తీసుకుని వెళ్లారు. మనకు కూడా ఈ శక్తి కావాలి. ఆమెన్. సువార్త వెళ్ళాలంటే అందరూ విశ్వసించడం మాత్రమే కాదు, సాక్ష్యము ద్వారా. అప్పుడే అంతం వస్తుంది. అంతం వస్తుంది అనగా రాకడ సమీపముగా ఉన్నది. కనుకనే చాలా దగ్గరలో అనేకమైనటువంటి తెగుళ్ళు వస్తున్నాయి. తెగులు వస్తే అదే అంతం. పరిశీలన ముగిస్తూ ఉన్నది. రక్షించబడిన వారు రక్షించబడిన వారే, కోల్పోయిన వారు కోల్పోయినట్లే. ఇకపై ఎలాంటి సమయమే ఉండదు. ప్రభువైన యేసు అన్నారు, మీరు ఉపదేశానికి వెళ్ళినప్పుడు ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోనప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణము గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండినని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని యొక్క ఓర్పును పరీక్షిస్తూ ఉంటున్నారు. వారు ద్వేషిస్తారు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, సొదొమ గొమొర్రాకు జరిగినట్లే ఉంటుంది. ఎవరైతే వద్దనుచున్నారో ప్రభువైన యేసు సందేశాన్ని వద్దన్నవారు. మీకు దేవుని సందేశం అందించడానికి దేవుడు 3 దూతలను పరలోకము నుండి, వారు గొప్ప స్వరముతో వారు సత్యాన్ని చేతబట్టుకుని అదే సమయంలో, అయితే భూమి మీద అపవిత్రమైన కప్పలు, అవి అపవిత్రమైనటువంటి ఆత్మలు, కప్పల వలె అపవిత్రాత్మలవి. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. కాలుగావు దాని నోరు. ఒక కప్ప మరో కప్పను మృంగివేస్తుంది. కనుకనే దాని యొక్క నోరు చాలా పెద్దది. కప్ప దేంతో ఎదుర్కొనుచూ ఉన్నది? నాలుక. అది ఒక సందేశం లాంటిది. ఘట సర్పము నుండి వచ్చే సందేశం. దాని నోట నుండి వచ్చేది మాటలు. కనుక అబద్ధపు సందేశాలు, మంచుతో కూడినటువంటి సందేశాలు. విషజంతువు ప్రపంచంలో ఏంటో మీకు తెలుసా? అది కప్ప. విషపూరితమైనటువంటి కప్ప దక్షిణ అమెరికాలో కలదు తెలుసా? ఇండియాలో ఉన్నవారిని వాటిని పట్టుకొని వాటిని అగ్నిలో వేసేస్తారు. వాటిని చంపరు, వాటిని వండరు, బ్రతికిస్తూ ఉంటారు. అగ్నిలో వేస్తూ ఉంటారు. ఆ చెమట విషంగా మారుతుంది. 1 సంవత్సరం తర్వాత వేసినా అది భయంకరంగా ఉంటుంది. మరియు అది విషపూరితమైన సందేశం. వార్తల్లో మనం చూస్తూ ఉంటాము, విషపూరితమైనటువంటి వాయువు వెలువడిందని. అలాగే విషపూరితమైన మాటలవి. మీరు దయ్యాల ఉపదేశాలు ఎప్పుడైనా విన్నారా? ఆ విషపూరితమైన సందేశాలేంటి? అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలువెళ్ళి అందరికీ గుర్తు వేస్తూ ఉన్నాయి. చట్టాన్ని జారీ చేస్తూ ఉన్నాయి. దేవుని ప్రజలను మోసం చేస్తాయి. ఇలా చేయడం కోసమై విషపూరితమైన సందేశాలు వినియోగిస్తాయి. మీలో ఎంతమంది టీవీ చూస్తారు కదా, పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పినదేమనగా అంటారు, ఇప్పుడే నేను దేవునితో మాట్లాడానంటారు. ఈ సందేశము దేవుని యొద్ద నుంచి వచ్చాను, మీరెలా విన్నారా? వారంటారు, దేవుడు నాకు చెప్పాడని. అలాంటి వారి విషయంలో జాగ్రత్త వహించాలి. దేవుడు మాట్లాడితే నాకు కూడా విశ్వాసం ఉంది, అయితే జాగ్రత్త వహించాలి. దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. దయ్యముల ఆత్మలు అద్భుతాలు చేస్తూ ఉంటాయి. అవి ఏ విధంగా నడిపిస్తాయనగా, ఆ మహాఘట సర్పము, అలాగే అబద్ధ ప్రవక్త, వారందరూ ఏకమవుతారు. భూరాజులు కూడా ఏకమవుతారు యుద్ధానికి. ఇప్పుడు మనము ఆర్మగెదోను యుద్ధానికి ఒకసారి వద్దాం. 7వ తెగులు ప్రారంభమైంది. అదేంటి? ప్రభువు రాకడ. అక్కడ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం ఒకసారి చదువుదాం. ప్రకటన 16వ అధ్యాయము 17వ వచనం చదవండి. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. సమాప్తమైనది. అక్కడ గొప్ప స్వరం వినబడింది. ఉరుములు, మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి భూకంపం కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగములాయెను. అన్య జనులు పట్టణములు కూలిపోయెను.
తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము. ప్రతి ద్వీపం పారిపోయిను, పర్వతములు కనబడకపోయిను, 5 మణుగుల బరువులు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ప్రకటన గ్రంథం 16:20-21 వచనం. పెద్ద భూకంపము, పెద్ద తెగులు. ఆ తరువాత రచయిత తెల్ల గుర్రం మీద వస్తూ ఉన్నాడు. నేను ఎర్ర అక్షరాలతో ముగించాలనుకుంటున్నాను. మనము 7 తెగులు గురించి మాట్లాడుకున్నాము. ప్రకటన గ్రంథం 16:15 వచనం ఏం చెబుతుంది? ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. జనుడి మధ్యలో ప్రభువైన యేసు తెలియజేస్తూ ఉన్నాడు, నేను తిరిగి వస్తున్నాను. ఎందుకు చెప్తున్నాడు? నేను తప్పకుండా రావాలి, నేనొచ్చి మిమ్మును దీవించాలి, మిమ్మును సిద్ధపరచాలి. ఎప్పుడైతే ఆయన దొంగవలే వస్తున్నాడో ఆలస్యమని ఎంచుకొనక ఆయన త్వరలో రానయ్యున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి. 44వ వచనములో, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:2 చూడండి. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకొచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ప్రకటన 3:3 యేసు సెలవిస్తూ ఉన్నారు, నీవేలాగు ఉపదేశం పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదనో ఏ గడియనో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. ప్రభువు ప్రపంచములో శాంతి కావాలని కోరుతున్నాడు. మనకందరికీ సమాధానం కావాలి. కొన్నిసార్లు సమాధానము కావాలంటే మనము యుద్ధం చేయవలసి వస్తుంది. ప్రభువు సృజించబోయే నూతన ప్రపంచము, అక్కడ సమాధానం ఉంటున్నది. అయితే అక్కడ శక్తివంతమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ సమాధానం రావడానికి అలా ఇకపై నొప్పి లేదు, బాధ లేదు. ఇకపై పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు, వ్యాధి లేదు, మరణము లేదు, ఇక శ్రమలు లేవు. నిజమైనటువంటి స్నేహితులకు వేదన, బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారాన్నిచ్చితిరి. ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మర్చిపోకండి, ఈరోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం.